ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ చరణము. హూ డైలీ బేర్స్ అస్ అప్, God is our salvation. Psalms chapter 68 verse 19. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిత్యము జీవిస్తున్నామంటే, పోషింపబడుతున్నామంటే, మన అవసరతలు తీర్చబడుతున్నాయి అంటే అందుకు కారణం సర్వశక్తిమంతుడైన దేవుడే. ఆయన మన భారమును అనుదినము భరించుచున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మన రక్షణకర్త, ఆయనే మనకు ఆధారము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును అని. ఎందుకంత యోగ్యత మనకుందంటే దేవుడు మనకు ఆధారం కాబట్టి. చూడండి, అనేక మంది మంచం మీద అయితే పడుకుంటారు కానీ వారికి నిద్ర రాదు కదా. ఎంతో మంది నిద్రపోతారు కానీ తిరిగి ఉదయమే లేవలేకపోయిన వారు ఉన్నారు కదా. అంటే మనము జీవించగలుగుతున్నామంటే మన దగ్గరున్న డబ్బు కాదు, బలం కాదు, సామర్థ్యము కాదు, దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన మనల్ని ఆదుకుంటున్నాడు కాబట్టి. ఈ రోజున బహుశా నీవు దిగులు చెందుతున్నావేమో, నా ఉద్యోగం పోయింది, ఎలా జీవించాలి, నా వ్యాపారంలో నష్టం వచ్చింది, ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు సహాయము చేసేవారు లేరు, అందరూ నాకు దూరం అయ్యారు, ఇంకెవరు నన్ను ఆదుకుంటారు, నన్ను పోషించేవారు కొనిపోబడ్డారు, ఎలా నేను జీవించాలి, ఇలా రకరకాలైన ఆలోచనలతో ఎవ్వరు నాకు దిక్కు లేరు, ఇక నుండి నా పరిస్థితి ఎలా, నేను నా కుటుంబం ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావేమో. అందుకే ఈరోజు దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతూ అంటున్నాడు, అనుదినము నిన్ను పోషించే దేవుడును నేనున్నాను కదా, నీ భారము మోసే దేవుడును నేనున్నాను కదా అని. అవును, ఆయన ఉన్నాడు. ఎప్పటి నుండి? కష్టం వచ్చినప్పటి నుండా, నీకు సమస్యలు వచ్చినప్పటి నుండా, నీవు లాస్ అయినప్పటి నుండా? లేదు లేదు, ఆయన ఉన్నాడు, ఆది నుండే నీతో ఉన్నాడు. ఇన్ని రోజులు నీవు పోషించబడ్డావంటే దానికి కారణం నీ తల్లిదండ్రులు కాదు, నీ భర్త లేదా నీ భార్య కాదు, నీ బిడ్డలు కాదు, నీవు చేస్తున్న ఉద్యోగం అస్సలే కాదు, వ్యాపారము పనులో ఎంత మాత్రం కాదు. నిన్ను పోషించిన నీ దేవుడే, నీ భారం మోస్తున్న నీ దేవుడే. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంతకంటే శ్రేష్ఠులం మనల్ని ఆయన ఎందుకు పోషించడు? మనల్ని నిర్మించిన వాడు, తల్లి గర్భము నుండి మనల్ని ఉద్భవింపజేసిన దేవుడు మధ్యలో మన చెయ్యి ఎలా విడుస్తాడు? ముదిమి వచ్చి వరకు ముద్దాడుతూ చంకనెత్తుకొని కాపాడుతాడు. ఏదో పోయింది, ఏదో లాస్ వచ్చింది, ఇక నా జీవిత గమ్యం ఏమిటి, నా అప్పులు ఎవరు కడతారు, నా పిల్లల ఫీజులు ఎవరు కడతారు, ఎవరు ఇంటి రెంట్ కడతారు, ఎవరు నాకు మందులు తెచ్చి పెడతారు, ఎవరికని నేను భారంగా మారాలి, ఎవరిపైన ఆధారపడినా ఎన్ని రోజులను నన్ను చూసుకుంటారు? ఇలాంటి ఆలోచనలు నీలో నుండి తీసివేయి. ఇన్ని రోజులు నిన్ను భరించిన దేవుడే ఇక మీదట కూడా నిన్ను భరిస్తాడు, నీ భారం మోస్తాడు. బైబిల్ గ్రంథంలో మనము ఒక మంచి సంఘటన చూడవచ్చు. ఎలీషా దగ్గర పనిచేస్తున్న ఒక శిష్యుడు మరణించాడు. వారి కుటుంబము సమస్యల్లో ఉంది. ఆ శిష్యుని భార్య, ఇక మా జీవితం అయిపోయింది, మమ్మల్ని పోషించే వారు ఎవరు లేరు అని దుఃఖించింది. అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంది. తమ కుమారులు కొనిపోబడతారు, పూట గడవడం కూడా కష్టమని కృంగిపోయింది. కానీ దేవుడు ఎలీషా ద్వారా అద్భుతం చేశాడు. ఆమె జీవితాంతము ఏ లోటు లేకుండా బ్రతికేలా ఏమీ లేని ఇంట్లో విస్తారమైనటువంటి నూనెను సమకూర్చాడు. ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. మొదట నుండి రక్షిస్తూ నీ భారము ఆయన మోస్తూనే ఉన్నాడు. అనుదినము
ఎప్పటికీ మోస్తూనే ఉంటాడు. మనుషులు దూరమయ్యారని, పోషణ ఇచ్చే వ్యాపకం లేదని, లాస్ వచ్చిందని, పరిస్థితులు ప్రతికూలంగా మారాయని, అనుకున్నది అనుకున్నట్లు ఏవీ జరగడం లేదని నీవు అస్సలు కృంగిపోవద్దు. నీవు ఒంటరివి కాదు, నీకు దేవుడున్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఒక ద్వారము మూయబడిందా, ఇంకొక ద్వారము ఆయన నీ కోసం తెరుస్తాడు. ఒక దగ్గర నుండి సహాయం ఆగిపోయిందా, ఇంకొకరిని నీ కోసం దేవుడు లేపుతాడు. కాబట్టి పోషించే, భారము భరించే దేవుని వైపు నీవు చూడు. ధైర్యముగా, సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. అవును ప్రభా, అనుదినము భారము మోసే దేవుడవు తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నావని, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని పోషించే దేవుడవు, నీవు మాకు తోడుగా ఉన్నావని ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, అవును ప్రభా. అయ్యా, పరిస్థితులన్నీ తారుమారైనప్పటికీ, అయ్యా మాకు ఏవి కూడా అనుకూలముగా లేనప్పటికీ వాటన్నిటిని అనుకూలపరిచే దేవుడవయ్యా. ఈ రోజున వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. కృంగిపోతుండగా లేవనెత్తండి నా ప్రభా. అయ్యా, నన్ను చూసుకునేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరని బిడ్డలు ప్రభా దిగులు చెందుతుండగా, కలత చెందుతుండగా సహాయము చేసే సహాయకుడవు నీవే ప్రభా. నీకు వందనములు. అయ్యా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. వారి పాపములను, వారి శాపములను, వారి దోషములను మన్నించి అయ్యా వారికి మంచి ఆరోగ్యమును దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అయ్యా, మరణ పడకపై ఉన్న వారిని సైతము మీరు లేవనెత్తండి, మరణమును జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, బలహీనతలు కొట్టివేయండి, శారీరక రుగ్మతలన్నిటిని యేసు నామములో తీసివేయండి. మీ యొక్క బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటిని యేసు నామములో లయపరచండి ప్రభువా. అయా, కుటుంబాలలో తండ్రి నెమ్మది లేనటువంటి పరిస్థితులు, కుటుంబంలో నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దయచేయండి నా ప్రభువా. అయా, మరి తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కొట్టివేయండి తండ్రి. అయా, వారి మధ్య తండ్రి ప్రేమను విస్తరింప చేయండి అయ్యా. ఒకరినొకరు తండ్రి గౌరవించుకునే మనసును దయచేయండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. తల్లిదండ్రి మాటకు బిడ్డలు లోబడినట్లుగా సహాయము దయచేయండి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ వాక్యములో వారు స్థిరపడినట్లుగా, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా వారిని మీరు నిలవబెట్టండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ప్రభా మీ జ్ఞానము చేత వారిని నింపండి. వారు ఎంతగానో శ్రమ పడుతుండగా శ్రమకు తగిన ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా అయ్యా, మరి తండ్రి వారు తండ్రి నశించిపోకుండా నా ప్రభా మీ యొక్క వాక్యమును, మీ యొక్క సువార్తకు వారు లోబడినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి. మారు మనసును వారికి అనుగ్రహించండి. మీ యొక్క సన్నిధిలో నిలవబట్టకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులను దీవించండి. దైవజనులను వారు చేస్తున్న పరిచర్యను విస్తరింప చేయండి ప్రభా. అనేకులకు అయా మరి సాక్ష్యకరంగా వారు జీవించుటకు సహాయమును అనుగ్రహించండి అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి సంఘములో చేర్చబడి ఉన్నారో ప్రతి ఒక్క సంఘమును తండ్రి మీరు దీవిస్తురమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా దేవా అయా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. వారికి సమయోచితమైన జ్ఞానమును దయచేయండి, వారిని రక్షించుకునండి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి, సమాధానముతో నింపండి, శాంతిని దయచేయండి అయా. మీ యొక్క కృప, మీ కనికరము పొందుకున్న దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. వారికి ఉన్న భారమును బట్టి ప్రభా బిడ్డలను తండ్రి మీరే ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటన్నిటిని గద్దించమని అయా. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమ
క్షేమాన్ని దయచేయమని, అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవిస్తూ రమ్మని వేడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడు, ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, శాంతితో, సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.